ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతం రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారుతుంది. గతేడాది చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సు పైన కంకర టిప్పర్ పడ్డటువంటి ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయినటువంటి ఘోర దుర్ఘటన ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. చేవెళ్ల ప్రమాదంలో ఆ యొక్క ప్రాంతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అదే చేవెళ్ల ప్రాంతంలో మరొక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడం ఇప్పుడు ప్రయాణికులకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చేవెళ్లలో మండలం మల్కాపురం గ్రామ సమీపంలో యూటర్న్ వద్ద ఎదురెదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కారు బలంగా ఢీకొన్నాయి. వేగంగా వచ్చినటువంటి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. బస్సు ముందు భాగం ఏదైతే ఉంటుందో డ్రైవర్ వద్ద డ్యామేజ్ అయిపోయింది. ఇక కారు ముందు భాగం బాగానే నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తర్వాత వారిని సురక్షితంగా వేరే బస్సుల్లో గమ్యస్థానానికి పంపించారు అధికారులు. ఇక ఘటనా సమయంలో కారులో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన గురించి తెలియగానే చేవెళ్ల పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్, కారుకి చెందినటువంటి వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాద సమయంలో ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని ప్రయాణికులు చెప్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం చూసిన వాళ్ళైతే ఎయిర్ బ్యాగ్స్ వల్ల కారులోని వ్యక్తులు సేఫ్గా ఉన్నారని, లేకుంటే ఊహించని ఘోరం జరిగేదని కూడా అంటున్నారు. కారులో ఉన్నటువంటి వ్యక్తులు స్పాట్లోనే మరణించేటువంటి ఒక ప్రమాదం కూడా ఉండేది అంటూ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ చేవెళ్లలో గతంలో జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు తాలూకు దృశ్యాలు ఇంకా మన ముందే ఉన్నాయి కాబట్టి మరలా ఇప్పుడు చేవెళ్లలో ఒక బస్సు ప్రమాద ఘటన అనగానే అందరికీ ఒక్కసారిగా అటెన్షన్ అయితే కలిగింది. బట్ ఈ ప్రమాదంలో బస్సు ఏమాత్రం కూడా కంట్రోల్ తప్పిన కారు ఢీకొన్నటువంటి సందర్భంలో బస్సు డ్రైవర్ కనుక ఏమాత్రం కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నా, అతను కట్టుదిట్టంగా ఆ సమయంలో వ్యవహరించకపోతే అది రోడ్డు దాటి కింద పడిపోతే అది పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండేది. కారులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవడమే కాదు, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ బస్సు దాన్ని కంట్రోల్ చేస్తూ, కారు ఢీకొన్న తర్వాత కూడా ఆ బస్సుని కంట్రోల్ చేస్తూ అండ్ రోడ్డు పక్కన అక్కడ చాలా స్పేసియస్ ప్రాంతం కూడా ఉండడం చేత అక్కడ గుంతలు కానీ లేకుంటే ప్రమాదకరమైనటువంటి అలాంటి ప్రదేశం కానీ ఆ రోడ్డు పక్కన ఏది లేకపోవడం కూడా ఇక్కడ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ కారు ఢీకొన్న తర్వాత ఆ బస్సు కంట్రోల్ తప్పి కనుక ఆ రోడ్డు పక్కన కనుక ఏమన్నా కెనాల్స్ కానీ చిన్న చిన్న గుంతలు కానీ ఉన్నా కూడా వెంటనే ఆ బస్సు అందులోకి వెళ్ళి ఆ పల్టీలు కొట్టేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు రోడ్డు పక్కన కొంత సర్ఫేస్ లాగా ల్యాండ్ కనిపించడం చేత కారు ఢీకొన్న తర్వాత బస్సు అటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్ళి రోడ్డు పక్కన ఆ మట్టి రోడ్లలోకి వెళ్ళినా, మట్టి ప్రాంతంలోకి వెళ్ళినా కూడా దాన్ని కంట్రోల్ చేయగలిగాడు బస్సు డ్రైవర్. దీంతో అది పల్టీలు కొట్టకుండానే బస్సు స్టేబుల్గా అక్కడ ఆగిపోయింది. కాబట్టి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. చిన్న చిన్న అక్కడ ఒడిదుడుకుల కారణంగా గాయాలు అయ్యున్నాయి కానీ ఎవరికి ఎలాంటి నష్టం చేకూరలేదు. బట్ కారులో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం చాలా గాయాలయ్యాయి. బట్ ఎందుకంటే సివియర్గా గుద్దుకుంది, పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ముందు భాగం చూడండి ఒకసారి, బస్సు ముందు భాగం టైర్ వరకు కూడా మొత్తం వెనక నుజ్జునుజ్జయిందంటే ఆ కారు ఎంత తీవ్రతతోని డాష్ ఇచ్చిందనేది మనకు అర్థమైపోతుంది. ఆ కారు ముందు భాగం కూడా గుర్తుపట్టలేనటువంటి విధంగా పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి అందులో కారులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ లేదంటే ఇది ఒక భారీ ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండేది.